నమస్కారం బాలు టీవీకి స్వాగతం। నల్గొండ పట్టణంలో 24, 25 తేదీలలో నిర్వహించిన పోస్టల్ డిపార్ట్మెంట్ సెల్ఫ్ కాన్ఫరెన్స్ లో ఆర్ఎంఎస్, ఎంఎంఎస్ జిల్లాలో ఉన్న అన్ని పోస్టల్ అధికారులు ముసహూద్ పాల్గొని వాళ్ల సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించారు। వాళ్ల ముఖ్యమైన సమస్య ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ చేయాలని ప్రయత్నిస్తున్న గవర్నమెంట్ ని నిలదీస్తూ తమ సమస్యలు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరచాలని, అన్ని పోస్టులు ఫిలప్ చేయాలని, వాళ్లకు కావాల్సిన వేతనాలు కూడా సకాలంలో అందజేయాలని కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు, రాష్ట్ర పోస్టల్ డిపార్ట్మెంట్ నాయకులు పాల్గొని వాళ్లకు దిశానిర్దేశం చేశారు। పోస్టల్ చేసే ద్వారా కూడా ఈరోజు గవర్నమెంట్ కి అల్టిమేటం ఇచ్చాము। మీరు చేస్తున్నది రాంగ్, ఎన్పిఎస్ని రద్దు చేయాలి, అదేవిధంగా అన్ని పోస్టులు ఫిలప్ చేయాలి, ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం కానియకుండా చేయాలనే వాటి మీద మేము ఇండెఫినెట్ స్ట్రైక్ పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము। దీనికి కారణము ఈ ప్రభుత్వమే అని మరొకసారి మేము గట్టిగా తెలియజేస్తున్నాము। అందరూ కూడా ఈ సమావేశంలో మేము చర్చించుకొని రాబోయే రోజుల్లో ఈ నిర్ణయం తీసుకొని మేము పోతున్నాం అనేది చెప్పవచ్చు। రాష్ట్ర సర్వీ కాన్ఫరెన్స్, తెలంగాణ రాష్ట్రము సర్వీ కాన్ఫరెన్స్ జరుగుతుంది 24, 25 మరి ఈ కాన్ఫరెన్స్లో పోస్టల్ డిపార్ట్మెంటు ఒక వింగ్ ఆర్ఎంఎస్ అండ్ ఎంఎంఎస్ ఈ వింగ్స్ ఇక్కడ సర్వీ కాన్ఫరెన్స్ నల్గొండ జరుపుకుంటున్నాము। ఇది 2 సంవత్సరాలకి ఒకసారి మేము కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటాము। మరి ఈ కాన్ఫరెన్స్లో జాతీయ నాయకులు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వాళ్ళు వచ్చి మన ప్రాబ్లమ్స్ మీద వాటి మీద మనము చర్చించుకుంటాం। ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం చేయాలనేది ఈ ప్రభుత్వము టోటల్గా ప్లాన్ చేసి ఉంది। దాన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కోవాలనేది ఈ కాన్ఫరెన్స్లో మేము నిర్ణయం తీసుకోబోతున్నాము। అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్పిఎస్ మీద అయితేనేమి, అన్ని వేకెంట్ పోస్టులు ఫిలప్ చేయాలనేది మిగతాది పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేట్ కానియకుండా చూసుకునే